దగ్గర ఒక 5,00,000 ఉంది. ఆ 5,00,000తో ఎంత అమౌంట్ అనేది తను ఎవ్రీ మంత్ విత్‌డ్రా చేసుకోవచ్చు. మినిమమ్ ఎంత? మాక్సిమం ఎంత? షూర్ అండి. నేను ఒక 5 స్ట్రాటజీస్ చెప్తాను. దీంట్లో మీరు మినిమమ్ విత్‌డ్రాల్ చేసుకోగలిగింది 3,500, మాక్సిమం 20,000 వరకు కూడా మీరు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ అంటే? ఎవ్రీ మంత్. ఓకే. సో ఈ స్ట్రాటజీస్ దాంట్లో ఉన్న కండిషన్స్ ఏందో కూడా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి మీరు 3,500 నెక్స్ట్ మంత్ నుంచి మీరు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. సో జనరల్గా మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకున్న దానికంటే ఎక్కువ విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు రిటర్న్స్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఫండ్ అలొకేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్కి, నెక్స్ట్ అట్లీస్ట్ 1 ఇయర్ కన్నా 2 ఇయర్స్ కన్నా ఉన్న అమౌంట్ మనం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకొని మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒకటేమో మనము బ్యాలెన్స్డ్ ఫండ్స్ కానీ లేకపోతే డిఏఎఫ్ అంటాము, డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ 50% ఉంటుంది కదా, అది కంప్లీట్లీ అగ్రెసివ్ ఫండ్స్లో తీసుకుంటాం. ఓకే. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి 3,500 చాలా చిన్న అమౌంట్ అనిపిస్తుండొచ్చు, కాకపోతే ఇది మంత్లీ ఇన్కమ్ వస్తుంటుంది. దాంతోపాటు మీ 5 lakhs కూడా డబుల్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఎంతవరకు ఎన్ని ఇయర్స్? అప్రాక్సిమేట్లీ 7 to 10 yearsలో మీ 5 lakhs కాస్త 10 lakhs అవుతుంది. ఓకే, డన్. సో ఇది అంటే ప్యాసివ్ ఇన్కమ్, వెరీ మినిమము, వెరీ లెస్ రిస్క్, చాలా తక్కువ రిస్క్ అనమాట ఇది. దిస్ ఈజ్ ఫస్ట్ స్ట్రాటజీ. సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి మీరు నెక్స్ట్ మంత్ నుంచి 10,000 విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. అంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ, కాకపోతే మీకు నెక్స్ట్ 5 to 6 yearsలో ఈ క్యాపిటల్ అనేది తగ్గుతూ ఉంటుంది.